వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మనకు తెలంగాణ రాష్ట్రంలో 2019లో గ్రామ పంచాయతీ సెక్రటరీస్ పోస్టులు డైరెక్ట్ నోటిఫికేషన్లో 9,000 పైచీలకు పడినాయి. అప్పుడు చాలా మందికి ఉద్యోగాలు సాధించినారు, చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఆ టైంలోనే మనకు జోనల్ వ్యవస్థ సిస్టమ్ అనేది అమల్లోకి వచ్చింది. అయితే 9,000 పోస్టులలో కొన్ని బ్యాక్లాగ్లకు వెళ్ళిపోతాయి. ఆ టైంలో ఎంత వెళ్ళిపోతాయి అంటే 1,037 పోస్టులు బ్యాక్లాగ్లు వెళ్ళిపోతాయి. అలానే కొంతమంది జైన్ అయిన తర్వాత అప్పుడు హరితాహారం లాంటివి కొన్ని కార్యక్రమాలు అప్పుడు ప్రభుత్వం పెట్టింది. అది కొద్దిగా టార్చర్ వర్క్ ఉన్నది. మార్నింగ్ తెల్లారే వెళ్ళి హరితాహారంలో మొక్కలు, ప్లాంటేషన్ మొక్కలు ఫోటో తీయాలి, అప్లోడ్ చేయాలి. చాలా టార్చర్ వర్క్ ఉన్నది. అప్పుడే కొత్త గ్రామ పంచాయతీలు అయినాయి. అప్పుడు తండాలు, చిన్న ఆమ్లెట్ గ్రామాలు అన్నీ కూడా గ్రామ పంచాయతీలు అయినాయి ఆ టైంలో, 2019-20 టైంలో. అయితే ఆ గ్రామ పంచాయతీలు ఎక్కువగా కొత్తగా జూనియర్ పంచాయతీ సెక్రటరీస్ అందరూ కూడా ఉద్యోగాలు సాధించిన వాళ్ళందరికీ అక్కడ ఆ యొక్క గ్రామ పంచాయతీలో వాళ్ళు సెక్రటరీస్ గా విధులు నిర్వహించినారు. కొంతమంది వర్క్ టార్చర్ భరించలేక కొంతమంది బయటకు వెళ్ళిపోయినారు, మాకు ఈ ఉద్యోగాలు ఏమద్దని. ఇంకా కొంతమంది వేరే ఉద్యోగాలు సాధించడం వల్ల ఈ యొక్క జూనియర్ సెక్రటరీ ఉద్యోగాలు వదులుకొని వెళ్ళిపోయినారు. అయితే ఇట్లా వెళ్ళిపోయిన ఖాళీలు అన్ని చూస్తే 1,037 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ 1,037 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ప్రభుత్వంలో అప్పుడున్న వాళ్ళు ఏం చేశారు, కొంతమంది దీన్ని అవుట్ సోర్సింగ్ కింద మలిచేసారు. అవుట్ సోర్సింగ్ కింద మలిచేసి ఏం చేసినారు అంటే కొన్ని 6 లక్షలకు అమ్మిర్రు, కొంత 5 లక్షలకు అమ్మిర్రు. ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఊరికి ఇస్తారా? ఎవరు ఇవ్వరు. ఏజెన్సీల ద్వారా సమ్ అమౌంట్ డబ్బులు వాళ్ళకి పే చేయాలి. ఏజెన్సీ ఎవరు పెడతారు, వాళ్ళకు బ్రోకర్ గాళ్ళు ఉంటారు, వాళ్ళకు కొన్ని డబ్బులు వేయాలి. అట్లా 5 లక్షలకు 6 లక్షలకు వీటిని అమ్ముకుంటారు. ఈ 5 లక్షలకు 6 లక్షలు అమ్ముకున్న వాళ్ళందరూ కొనుక్కుంటారు. కొనుక్కున్న టైంలో ఏమవుతుంది అంటే ఈ 1,037 పోస్టులకు సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టులు, అప్పుడు ఖాళీలు ఉన్న పోస్టులు అన్నింటినీ అవుట్ సోర్సింగ్ కింద మలచడం వల్ల 1,037 మంది జూనియర్ పంచాయత్ సెక్రటరీస్ అందరూ కూడా సెక్రటరీగా అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వాళ్ళకి టైం ఆఫ్ పీరియడ్ ఉంటుంది. ఈ టైం వరకు వీళ్ళు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కొనసాగవచ్చు. పర్మనెంట్ ఉద్యోగాలు వచ్చినప్పుడు వాళ్ళని తీసేసి పర్మనెంట్ ఉద్యోగాలు పెడతారు. అయితే 1,035 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసే ఛాన్స్ ఉన్నది, ఇప్పుడు వేసుకోవచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారు వేయడం లేదు. 1,035 ఉద్యోగాలకు ఈ జూనియర్ పంచాయత్ సెక్రటరీస్ అని కాకుండా 4th గ్రేడ్ పంచాయత్ సెక్రటరీస్ అని చెప్పేసి నోటిఫికేషన్ వేస్తే ఈ 1,037 ఉద్యోగాలను టోటల్ గా మనము పూర్తి స్థాయి ఎంప్లాయీస్ పంచాయతీ సెక్రటరీస్ తోని గ్రామ పంచాయతీని ఇంకా బాగా డెవలప్ చేయవచ్చు అన్నమాట. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ 1,037 మందికి మరొక ఏడాది పాటు, అంటే ఇప్పుడు ఇది 2025 కదా, 2026 సంవత్సరం వరకు వీళ్ళకు రెగ్యులర్ అండ్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సేవలలో ఉన్న మొత్తం పంచాయతీ సెక్రటరీల సంఖ్యలో వీరిని నియమించడం అనేది జరిగింది. అంటే ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఆట, కాంట్రాక్ట్ ఆట, ఈ 1,037 మందిని నియమించడం జరిగింది. ఒక సంవత్సరం పాటు వీళ్ళ సేవలను వాడుకోవడానికి వీళ్ళ టైం ఆఫ్ పీరియడ్ పొడిగించడం జరిగింది. నేను ఏమంటానంటే ఇట్లా పొడిగించడం వల్ల ఉపయోగం ఏమున్నది? డైరెక్ట్ వీళ్ళ ఊడబిగి పడేసి 1,037 పోస్టులకు డైరెక్ట్ నువ్వు నోటిఫికేషన్ వేస్తే ఒక 6 నెలల్లో టక ఎగ్జామ్ అయిపోతుంది, నియామక పత్రాలు ఇవ్వచ్చు. 1,037 మంది జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలు ఇచ్చిన అవుతావు కదా. 50,000 60,000 ఉద్యోగాలు ఇచ్చిన నేను అని చెప్పేసి నువ్వు చెప్పుగా తిరుగుతాను కదా. దాంట్లో ఈ 1,000 ఉద్యోగాలు యాడ్ అయితే అప్పుడు 61,000 ఉద్యోగాలు ఇచ్చినా నీకు గొప్పగా చెప్పుకోవచ్చు, చెప్పలు జరుచుకోవచ్చు, జబ్బలు జరుచుకోవచ్చు అనేది నా ఉద్దేశం. అయితే ఈ 1,037 మంది సెక్రటరీస్ కట పంచాయతీ సెక్రటరీస్ కి 19,500 జీతం ఇస్తానంట. 19,500 రూపాయలు శాలరీ ఇస్తానట. మరి ఈ శాలరీ వీళ్ళకి సరిపోతుందా, ఇంకేమైనా పైన వీళ్ళకి ఏమైనా దొరుకుతాయా అన్నది వాళ్ళకే తెలియాలి. సో నేనేం చెప్తున్నానంటే ఇట్లా అవుట్ సోర్సింగ్, నేను అధికారంలోకి వస్తే అవుట్ సోర్సింగ్ ఉండదు, అవుట్ సోర్సింగ్ మొత్తం తీసేస్తా అని చెప్పేసి అప్పుడు బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిండు. ఇక రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ తీసేస్తాను ఈయన ప్రకటించిండు. అయినా కూడా ఇప్పటికి కూడా అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ నియామకాలే జరుగుతున్నాయి. ఎక్కడ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేవు. నిరుద్యోగుల పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉన్నది. సో కాబట్టి మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ ఒక గ్రూప్ 3, మళ్ళీ ఒక గ్రూప్ 2, మళ్ళీ ఒక గ్రూప్ 1 పంచాయతీ సెక్రటరీస్, అదేవిధంగా పోలీసు, డిఎస్సి, ఇంకా చాలా రకాల ఖాళీలు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇస్తే నిరుద్యోగులు మళ్ళొకసారి నేను అందులోనికి ఎక్కిస్తారు, లేకపోతే పదో పాతానికి తొక్కి పడేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. అది వాళ్ళ వాయిస్గా నా వాయిస్ నేను చెప్తున్నా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.